ఆంధ్రప్రదేశ్ లో సైబర్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నా సరే కొందరు అమాయకులు బలవుతున్నారు. సైబర్ కేటగాల్లో ఇప్పుడు రూట్ మార్చారు. భక్తి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. దేవుళ్ళ పేరు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు సైబర్ నేరగాలు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పేరుతో భక్తులకు మోసం చేస్తున్నారు. అమ్మవారు పట్టు చీరలు నేరుగా ఇంటికి పంపిస్తామని, తాము విజయవాడ ఆలయం నుండి ఫోన్ చేస్తున్నామని నమ్మించి వారి పేరు గోత్రాలతో పూజలు చేస్తామని చెప్పి విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మోసాలపై కొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. దేవస్థానం పేరుతో ఎవరు ఫోన్లు చేసినా విరాళాలు లేదా డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఇలాంటి ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని భక్తులకు సూచించారు. సైబర్ నేరగాలు భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దేశ విదేశాల భక్తులను మోసం చేయడానికి కొందరు సైబర్ నేరగాలు విజయవాడ ఆలయం పేరును వాడుకుంటున్నారని, డబ్బులు కడితే అమ్మవారి చీరలు పంపిస్తామని, ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పడం, ఇలాంటి వాటిని ప్రజలు నమ్మకూడదని ఆలయ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే భక్తులు తమ దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు కేవలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ లో, వాట్సాప్ మనమిత్ర సేవల ద్వారానే కొనుగోలు చేయాలని ఈవో సేనా నాయక్ సూచించారు. ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.